ఉమ్. జై శ్రీ ఇది వరకు హనుమాన్. ఒకసారి చదివినట్టున్నారు కదా ఇది హనుమత్ పంచరత్నం. అవును 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 అవును. పర్వాలేదండి. గీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్చం సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యం తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజులమహిమాన అంజనాభాగ్యం శంబరవైరిశరాతిగ అంబుజదళ విపులలోచనోదారం కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్టమేకమవలంబే దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిः దారితదశముఖకీర్తిः పురతో మమ భాతు హనుమతో మూర్తిः వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృక్షం దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షం ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం చిరమిహ నిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీరామ భక్తి భాగ్భవతి. అయిపోయింది మేడం. ఇది శ్రీ శంకర భగవత్పాద కృతం హనుమత్ పంచరత్నం సంపూర్ణం. జై శ్రీరామ్. ఇప్పుడు 26వ సర్గలో ఉన్నాము. అందులో కొన్ని శ్లోకాలు పూర్తి చేశాము. ఇది కూడా ముందర ఉన్నటువంటి 25వ సర్గకి అనుసరించే ఉంటుంది. ఇక్కడ రావణాసురుడు రాక్షస వనితలందరికీ కూడా ఈమెను ఏ విధంగా అయినా సరే ఒప్పించండి, ఒప్పించలేకపోతే ఆమె గనక ఒప్పుకోకపోతే ముక్కలు ముక్కలుగా నరికి పాకశాలకు పంపించేసేయండి అని బెదిరించేసి వాళ్ళకి ఆజ్ఞనిచ్చి సీతను బెదిరించి వెళ్ళిపోతాను. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఆ తరువాత వాళ్ళంతా కూడా ఆ రాక్షస స్త్రీలందరూ కూడా సీత చుట్టూ చేరి రకరకాలుగా ఆమెని కొంచెము మంచి మాటలతో చెప్పినట్టుగాను, కొంచెం బెదిరించినట్టుగాను, అలా రకరకాలుగా ముందు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఎంత మాట్లాడినా కానీ సీత మాత్రము మీరు నన్ను ఏం చేసినా సరే నేను మాత్రం ఆ రావణాసురుడి ధరించి చేరను అనగానే వాళ్ళకి ఇంకా విపరీతమైన కోపం వచ్చి ఒక్కొక్క రాక్షస స్త్రీ రకరకాల పేర్లు కూడా చెప్పాడు. ఆ ఒక్కొక్క రాక్షస స్త్రీ వచ్చి ఆమెని బెదిరించి నువ్వు రావణాసురుడిని కనుక చేరకపోతే అతనికి భార్యగా ఉండడానికి నువ్వు కనుక అంగీకరించకపోయినట్లయితే నీ హృదయము పెకిలించి వేస్తాము అని ఒకడు, నీ కళ్ళు తీసేస్తానని ఒకడు, ముక్కలు ముక్కలుగా నరుకుతానని ఒకరు, ఇలా అందరూ ఒకరికి మించి ఒకరు ఆమె దుర్భాషలు ఆడుతూ ఉంటే వాళ్ళల్లో ఒక ఆమె ఈమె చాలా మనం కూడా మానవ ఆహారం తిని చాలా రోజులైంది కదా, మీ ముక్కలుగా విభజించి కోసి సరిగ్గా విభజించుకొని తిందాము
దీనికి తోడుగా మత్తు పానీయాలు, దానికి నంచుకోవడానికి ఇవన్నీ తీసుకొని రండి. అవన్నీ కలిపి మనము తిందాము అని వాళ్ళు అంతా నిర్ణయించుకున్న తర్వాత సీతాదేవి ఇంకా విలపిస్తూ ఉన్నది. ఏమిండిది? ఏమైంది? ఎందుకు? ఎందుచేత రాముడు నన్ను తీసుకెళ్ళటం లేదు అని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మెల్లగా నడుచుకుంటూ ఆ శిశుపా వృక్షం దగ్గరికి వచ్చి అక్కడ కింద నేల మీద పడి దొర్లుకుంటూ ఒక పిచ్చి దానిలాగా శరీరం మీద స్పృహ కోల్పోయినటువంటి దానిలాగా ఉ ఉన్మాదం ఎక్కినటువంటి దానిలాగా ఆ నేల మీద ఒక ఆడ గుర్రం దొర్లి పడుతున్నట్టు అట్లా దొర్లి పొర్లి ఈ ఏడుస్తూ ఎందుచేత ఏమి ఏ ఎందుకు ఈ రాముడు నన్ను ఈ విధంగా ఇంకా తీసుకొని వెళ్ళటం లేదు. నన్ను రక్షించడానికి ఎందుకని రావటం లేదు. ఈ రాక్షసుడు నన్నిక్కడికి బలాత్కారంగా తీసుకొచ్చాడు. ఈ రాక్షసుడు ఇస్తానన్నటువంటి ఐశ్వర్యాలన్నీ నాకెందుకు? నేనేం చేస్తాను ఆ ఐశ్వర్యంతోటి? రాముడు లేని నాకు నగలతోటి పని లేదు. మంచి వస్త్రాలతోటి పని లేదు. భోజనంతో పని లేదు. నాకు రాముడు కావాలి అంతే తప్ప నాకివేవి అవసరము లేనటువంటివి. అటువంటి నన్ను ఎందుకింకా ఆయన ఆహ్, ద తీసుకెళ్ళడానికి ప్రయత్నించటం లేదు. నా రాముడికి దూరంగా అయి నేనెందుకింకా బ్రతికి ఉన్నాను? బహుశా నా హృదయము ఒక హ్మ్, ఇనుముతో చేసినటువంటి ఇనప గుండు లాంటిదనుకుంటా. అందుకనే అది బద్దలవ్వకుండా ఇంకా ఇంత దుఃఖంలో నేనున్నా కూడా అంతా బద్దలవ్వకుండా ఉన్నది. నేను ఇంత గట్టిగా చెప్తున్నాను రావణాసురుడిని నేనెట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వరించను. నీ దగ్గరికి రాను. నీకు భార్యగా నేను ఉండను. అని నేను ఎంత గట్టిగా చెప్పినా గానీ ఎంత గట్టిగా ఎన్ని విధాలా నేను చెప్తున్నా సరే, ఆ క్రూరాత్ముడైనటువంటి రాక్షసుడైనటువంటి రావణాసురుడు వినడం లేదు కదా! వాడికి అంతా అర్థం కావడం లేదేంటి? నేను చెప్తున్నటువంటి మాట అతనికి ఎందుకు ఆహ్, 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 అర్థం అవ్వటం లేదు. ఎందుకు అతని చెవుల్లో దూరటం లేదు. నేను ఒక తనని ఇష్టపడినటువంటి స్త్రీని ఈ విధంగా బతిమలాడడం ఏమిటి? ఏమిటి ఇతని క్రూరత్వము అని అనుకుంటూ ఇలాంటి రాముడికి వీళ్ళు నన్ను కొట్టినా సరే, తిట్టినా సరే, ముక్కలుగా చేసినా సరే, నిప్పుల్లో పడేసినా సరే నేను మాత్రం అతని దగ్గరికి చేరను. ఎందుచేతనంటే నేను ప్రఖ్యాతుడైనటువంటి, ప్రసిద్ధుడైనటువంటి, ప్రాజ్ఞుడైనటువంటి ఈ అనుక్రోశం కలిగినటువంటి ఆ రాముని యొక్కటి సద్వృత్తము, మంచి చక్కటి నడవడిక కలిగినటువంటి ఆ రాముడికి భార్యను నేను. అటువంటి నేను ఈ This won't క్రూరాత్ముడైనటువంటి not louder. రాక్షసుడిని ఎందుకు I've నేను not yet put it in ఆహ్, that. ఎందుకు నేను చేరతాను అని అని తనలో తను అలా అనుకుంటూ విలపిస్తూ ఆ రాక్షసుడి స్త్రీల మధ్య పెద్దగా గట్టిగా ఏడుస్తూ I'll give it to దుఃఖిస్తూ you. మాట్లాడుతూ Sure, ఉన్నది. aunty. అక్కడ For దాకా sure. మనము ఇంతకు ముందు క్లాస్‌లో పూర్తి చేసాము. Tamil and Telugu. Tamil, Telugu, Kannada. Nice, nice. Because when childhood we were in ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞః చ సానుక్రోశశ్చ రాఘవః సద్వృత్తః నిరనుక్రోశః శంకే మద్భాగ్య సంక్షయాత్. మేబీ నా భాగ్యము సంక్షయం అయిపోవడం చేత అంటే క్షీణించి పోవడం చేత, నా భాగ్యము తరిగిపోవడము చేత, నా అదృష్టము నశించిపోవడము చేత రాముడు నిరం నిరనుక్రోశః రాముడు నా పట్ల అసలు అతడు సానుక్రోశుడు. మంచి దయ, జాలి, ప్రేమ, అనుభూతులు కలిగినటువంటి వాడు. కంపాషన్ కలిగినటువంటి వాడు. అటువంటి దయ, జాలి, కనికరము లేకుండా నన్నిలా వదిలేశాడు అనంటే అది రాముడి తప్పు కాదు. ఎందుకంటే రాముడు సద్వృత్తుడు. మంచి వృత్తాంతము, మంచి నడవడిక కలగినటువంటి వాడు. ఇలా చేసేటటువంటి వాడు కాదు. తన ప్రియమైనటువంటి భార్యని వదిలిపెట్టేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు రాముడు. ఇలా చేశాడు అనంటే
అది బహుశా కేవలం నా భాగ్యమే, నా అదృష్టమే. అది అంతా నశించి పోయింది. నాకు ఇన్ని రోజులే రాముడితోటి కలిసి ఉండాలి అని నాకు నుదిటిరాత రాసి ఉన్నట్టుంది. అందుకనే నా భాగ్యం లేకుండానే నా అదృష్టం నశించిపోవటంలే వల్లనే రాముడు నిరనుక్రోషుడుగా ఉన్నాడనే శంకే అనుమానిస్తున్నాను అని. అని రాక్షసానాం జనస్థానే సహస్రాణి చతుర్దశ ఏన ఏకేన నిరస్తాని సహ మాం నా కిం నా అభిపద్యతే. లేకపోతే నా అదృష్టము ఆ, ఆ, నా నా అదృష్టం వికటించటం మూలానే ఆయన నా దగ్గరికి రావటం లేదు. లేకపోతే జనస్థానంలో రాముడు జనస్థానంలో అప్పుడు కరదూషణాదులు వచ్చినప్పుడు చతుర్దశ సహస్రాణి రాక్షసాన 14 సహస్రాణి 14,000 మంది రాక్షసులని ఈయన ఏకైన నిరస్తాని అతడు ఒక్కడే అందరిని మొత్తము 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడే. సహా అట్టి రాముడు మాం కిం నా అభిపద్యతే. అతడెందుకు మరి నన్ను రక్షించడానికి రావడం లేదు. 14,000 మంది ఈ ఒక్క రాక్షసుడు రాముడికి లెక్కలో కాదు. అక్కడ 14,000 మందిని చంపి ఉన్నాడు. అలాంటి వాడు 14,000 మందిని పారద్రోలగలిగినటువంటి ఆ రాముడు నన్నెందుకు రక్షించడానికి రాలేకుండా ఉన్నాడు. మాం నా అభిపద్యతే. నా దరికి రావటం లేదు, నన్ను రక్షించడానికి ఇక్కడికి రావటం లేదు. నిరుద్ధ రావణేనాహం అల్పవీర్యేణ రాక్షస సమర్థ ఖలు మే భర్త రావణం హంతుం ఆహవే. నిరుద్ధ రావణేన అహం నేను రావణేన నిరుద్ధ. ఈ రావణుడి చేత నిరుద్ధ నేను బంధింపబడ్డాను, అతని వశంలోనికి తీసుకొని రాబడ్డాను. ఎటువంటి రాక్షసుడు ఇతడు? అల్పవీర్యేణ రాక్షస. చాలా అక్కడ 14,000 మందిని చంపాడు. ఇక్కడ ఉన్నవాడు ఒక్క రాక్షసుడు ఒక్కడు కూడా అల్పవీర్యేణ, చాలా కొద్దిపాటి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి పరాక్రమము శౌర్యము కలిగినటువంటి వాడు. అందుకనే కదా మరి దొంగతనంగా రాముడు ఇంట్లో లేనప్పుడు సన్యాసి వేషంలో వచ్చి తీసుకొచ్చాడు. ధైర్యంగా ఎదురుగుండా యుద్ధం చేసి నన్ను తీసుకొని రాలేదు. రహస్యంగా దొంగతనంగా నా భర్త ఇంట లేని సమయంలో నన్ను వచ్చి తీసుకొని వచ్చాడంటేనే తెలుస్తోంది అతని శౌర్య ప్రతాపాలు ఎంత ఉన్నాయి అని. అటువంటి అల్పవీర్యుడైనటువంటి స్వల్పమైన కొద్దిపాటి పరాక్రమం కలిగినటువంటి రాక్షసుని చేత అహం నిరుద్ధ, నేను ఈ విధంగా బంధింపబడ్డాను. నా భర్త అయినటువంటి రాముడు ఆహవే యుద్ధంలో రావణం హంతుం సమర్థ. ఆ 14,000 మందిని చంపినవాడు ఈ ఒక్క రావణాసురుణ్ణి హంతుం చంపడానికి సమర్థ కలు నిశ్చయంగా ఖచ్చితంగా ఈ రావణాసురుణ్ణి చంపడానికి నా భర్త తగినటువంటి ఇవ్వాడే, సమర్థుడైనటువంటి ఇవ్వాడే, శక్యుడైనటువంటి వాడే. అతనికి సాధ్యమే అది. ఎందుకంటే ఇంకా గుర్తు తెచ్చుకుంటున్నది. విరాధ దండకారణ్యే ఏన రాక్షస పుంగవ రణే రామేణ నిహత సమాం కిం నాధిపత్యతే. విరాధ దండకారణ్యంలో వాళ్ళు ముగ్గురు కలిసి వెళుతూ ఉంటే విరాధుడు అనేటటువంటి రాక్షసుడు వాళ్ళ ముగ్గురిని అడ్డగిస్తే ఆ విరాధుడు అనేటటువంటి రాక్షస పుంగవుణ్ణి మహా గొప్ప రాక్షసుణ్ణి రాక్షస పుంగవుడు రామేణ రణే నిహత, యుద్ధంలో ఆ విరాధుడు అనేటటువంటి రాక్షసుడు పడ్డాడు. మరి అలాంటి రాముడు కిం నా అభిపద్యతే, నన్నెందుకు రక్షించటము లేదు. ఆనాడు అక్కడ దండకారణ్యంలో రక్షించాడే ఆ విరాధుడు అనేటటువంటి రాక్షసుడు నన్ను నిర్బంధించినప్పుడు రాముడు అతనితోటి యుద్ధం చేసి నన్ను రక్షించాడు. మరి ఇవాళ ఎందుకు ఇంకా నన్ను రక్షించకుండా ఉన్నాడు?
కామం మధ్యే సముద్రస్య లంకేయం దుష్ప్రదక్షణ నతు రాఘవ బాణానాం గతిరోధీ విద్యతే. కామం సముద్రస్య మధ్యే లంకేయం దుష్ప్రదర్శన. సముద్రస్య ఇయం లంక, ఈ లంక సముద్రస్య మధ్యే, సముద్రం యొక్క మధ్యలో, సముద్రం దగ్గర ఉన్నటువంటి ఈ లంక దుష్ప్రదర్శన చాలా ఎదుర్కొనడానికి వీలుగానటువంటి విధంగా ఉన్నదేమో. ఎందుకంటే ఇది సముద్రాన్ని ఉంది, సముద్ర మధ్యంలో ఉంది అనుకుంటోంది, కానీ సముద్రానికి ఆవల ఉంది. సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఈ లంక కామం ప్రదర్శన, కామం అతి మెక్కిలిగా దుష్ప్రదర్శన, ఎదిరించడానికి శక్యం కానటువంటిది. దాన్ని ఎదుర్కోవడం ఆ లంక, ఎందుకంటే సముద్రాన్ని దాటి రావాలి. సముద్రాన్ని దాటి వస్తే వీళ్ళకి ఈ సముద్రంలో యొక్క ఇతర భాగంలో ఉన్నప్పుడు వీళ్ళకి నించోడానికి చోటు లేదు, గుడారాలు వేసుకోవడానికి స్థలము లేదు. ఎందుచేతనంటే సముద్రాంతము అక్కడ రావణుడి చేత పరిపాలితము. అలాంటిది ఎలా రాముడు రాగలుస్తాడు? కానీ అయినప్పటికీ నతు రాఘవ బాణానాం గతిరోధీ విద్యతే. కానీ అయినప్పటికీ కూడా రాఘవ బాణానాం రాఘవుని యొక్క బాణములకు రోధీ గతి, అడ్డు కలిగినటువంటి దారి విద్యతే, కనపడటం లేదు నాకెక్కడ రాముడి యొక్క బాణాల యొక్క గతిని, రాముడి యొక్క బాణాల యొక్క గమనాన్ని, రాముడి యొక్క బాణములు ఎక్కడికి వెడతాయో అక్కడికి దానిని రోధి అడ్డగించగలిచినది విద్యతే, నాకేం కనిపించటం లేదు. రామ బాణములను అడ్డుకొనగలిగించినటువంటి మార్గము గాలి ఏది నాకు కనబడటం లేదు. అంటే రామ బాణములు సముద్రాన్ని కూడా దాటి రాగలవు. ఒకటే విషయం ఏంటంటే రాముడికి నేను ఇక్కడ ఉన్నానని తెలియాలి, అంతే. లేకపోతే రాముడి బాణాలకి ఎక్కడ అడ్డు లేదు, ఆపు లేదు. కిం న తత్ కారణం ఏన రామః దృఢ పరాక్రమః రాక్షసాపహృతాం భార్యాం ఇష్టాం నా అభ్యవపద్యతే. మళ్ళీ అలానే అనుకుంటున్నది పాపం. కిం ను తత్ కారణం ఏన రామః రాముడు దృఢ పరాక్రమః, దృఢమైనటువంటి గట్టిదైనటువంటి పరాక్రమము, అంటే దృఢమైన పటిష్టమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి రాముడు ఏన కారణేన ఏ కారణం చేత, ఎందుకని రాముడు రాలేకుండా ఉన్నాడు, ఎందుకని రాముడు నన్ను రక్షింపకుండా ఉన్నాడు, నన్ను తన ప్రియమైనటువంటి భార్యనైనటువంటి నన్ను రక్షించడానికి రాక్షసాపహృతాం భార్యాం ఇష్టాం భార్యాం, ప్రియమైనటువంటి భార్యను రాక్షస అపహృతం, అది కూడా రాక్షసుల చేత అపహరింపబడిన దాన్ని. ఏదో దారి తప్పిపోయింది, పూలు కోసుకుంటూ అలా ఎక్కడికో వెళ్ళిపోయింది, పళ్ళు ఏరుకుంటూ అలా వెళ్ళిపోయింది, ఆ వెళ్ళిపోయిన అమ్మాయిని రక్షించుకొని రావటం అని కాదు. ఇక్కడ రాక్షసుడి చేత అపహరింపబడింది. అంటే ఎవరో ఒకరు ఆ అమ్మాయిని బలాత్కారంగా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ బలాత్కారంగా తీసుకొని వెళ్ళిపోయినటువంటి శత్రువుని ఎందుకు ఇంకా నిర్జింపడము లేదు? ఏన కారణేన కిం, ఏ కారణం చేత రాముడు నా అభ్యవపద్యతే, ఎందుకు నన్ను ఇంకా రక్షింపటం లేదు, రక్షించడానికి రావడం లేదు? ఆ రాక్షసుడి చేత తన ప్రియమైనటువంటి భార్య మరి అపహరించుకొనబడింది. మరి అపహరించుకొనబడినప్పుడు ఆ దృఢ పరాక్రమం కలిగినటువంటి వాడు, అంటే పటిష్టమైనటువంటి పరాక్రమము, అంటే వ్యర్థము కానటువంటి పరాక్రమము, శౌర్య ప్రతాపములు మించినటువంటి శౌర్య పరాక్రమములు కలిగినటువంటి వాడే మరి ఏ కారణం చేత నన్ను ఇంకా రక్షించలేకుండా ఉన్నాడు? ఇహస్తాం, దానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే ఇక్కడ చెప్పుకుంటోంది తనకు తనే. ఇహస్తాం మాం న జానీతే శంకే లక్ష్మణ పూర్వజ జానన్నపి తేజస్వి ఘర్షణాం మర్షయిష్యతి. ఇతస్తాం మాం న జానీతి,
బహుశా రాముడికి ఇహ ఇహ స్థాం ఇహ ఇక్కడ స్థాం ఉన్నటువంటి నన్ను జానీతే ఇది శంకే. జానీతే అతనికి తెలియదు అని శంకే నేను అనుకుంటున్నాను. ఆ లక్ష్మణ పూర్వజునికి, లక్ష్మణుడి యొక్క అన్నగారైనటువంటి ఆ రామునికి బహుశా నేను ఇక్కడ ఉన్నట్టుగా ఈ రావణాసురుడి బందీగా ఈ లంకలో ఉన్నాడని అతనికి తెలియ బహుశా తెలియకపోయి ఉండాలి. ఎందుకంటే జానన్ అపి ఒకవేళ అతనికి తెలిసినట్లు అయితే, అంటే ఈ విధంగా రాక్షసుడి యొక్క బందికానలో, రాక్షసుడి యొక్క వశంలో నేను ఉన్నాను అని అతనికి తెలిస్తే, తేజస్వి, తేజోవంతుడైనటువంటి తేజశాలి అయినటువంటి, తేజోవంతుడైనటువంటి, పరాక్రమశాలి అయినటువంటి ఆ రాముడు ఘర్షణం మర్షయిష్యతి. ఘర్షణం ఈ రకమైనటువంటి ఘర్షణ దర్శనం, ఈ రకమైనటువంటి దర్శనం, ఈ రకమైనటువంటి అవమానం, బలాత్కారంగా తన భార్యను, తన ఇష్ట భార్యను, తన ప్రియురాలైనటువంటి భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు అనేటటువంటి అవమానమును మర్షయిష్యతి. అతడు సహించగలడా? రాముడికి ఇక్కడ నేనున్నానని తెలియదు అంతే తప్ప గాని, లేకపోతే ఇటువంటి అవమానాన్ని ఆయన తట్టుకొనగలడా? ఆయన ఇటువంటి అవమానాన్ని ఎలాగూ ఎట్టి పరిస్థితుల్లోనూ తట్టుకొనలేడు. నన్ను రక్షించడానికి వస్తాడు. కానీ ఏదో కారణం ఉంది. నేను ఇక్కడ ఉన్నానని బహుశా తెలియదు. కృతా ఇతి యః అధిగత్వా మాం రాఘవాయ నివేదయేత్ గృధ్రరాజః అపి రణే రావణేన నిపాతితః. ఇక హనుమంతుడికి సందేశాలు వెళ్తూ ఉన్నాయన్నమాట. నేనిక్కడ ఉన్నాను, సమయము మించిపోతూ ఉన్నది. నేను సీతనే, ఈ రాక్షసులందరి చేత బాధింపబడుతున్నటువంటి సీతను నేనే, నువ్వు వచ్చి నన్ను కలిసి నేను ఇక్కడ ఉన్నాననేటటువంటి వర్తమానం ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే అతనికి తెలియదు నేను ఇక్కడ ఉన్నానని. నేను ఇక్కడ ఉన్నానని తెలిసితే మాత్రము ఏ మాత్రము క్షణకాలం ఆలస్యం చేయకుండా రాముడు లక్ష్మణ పూర్వజుడైనటువంటి, తేజశాలి అయినటువంటి, పరాక్రమవంతుడైనటువంటి ఆ రాముడు వెంటనే వచ్చి అతని బాణాలకు అడ్డు ఆపు లేవు, వచ్చేస్తాడు. కృతా ఇతి అధిగత్వా మాం రాఘవాయ నివేదయత్ గృధ్రరాజః అపి. ఆ గృధ్రరాజు కూడా పక్షులకి రాజైనటువంటి ఆ గృధ్రరాజు వల్చరు, ఆ జటాయువు, ఆ జటాయువు కూడా హృతా ఇతి అధిగత్వ, నేను సీత హృత అపహరింపబడింది అని అధిగత్వ రాముడి దగ్గరికి చేరి, రాముడిని చేరి రాఘవాయ నివేదయేత్, ఒకవేళ రామునికి నివేదించాలి అంటే, నేను ఈ రావణాసురుడి చేత ఈ విధంగా అపహరింపబడిపోతున్నాను అని ఎరిగిన వాడై ఆ గృధ్రరాజు, ఆ జటాయువు రాఘవాయ నివేదయేత్, నన్ను గురించి రాఘవాయ నివేదయేత్, రాఘవునికి నివేదించాలి అంటే పాపము సహ రణే రావణేన నిపాతిత, సహ అతడు కూడా రణంలో, యుద్ధంలో రావణేన నిపాతిత, రావణుని చేత నిపాతిత, చంపబడ్డాడు కదా అతడు. ఆ పాపం ఆ జటాయువు కూడా, జటాయువు నన్ను ఈ విధంగా రావణాసురుడు అపహరించుకొని వెళ్తున్నాడు అని ఎరిగిన వాడై, తెలిసిన వాడై ఆ రాముడి దగ్గరికి చేరి, ఇదిగో రామ, నీ భార్యని ఈ రావణాసురుడు అపహరించాడు అని చెప్దామంటే ఆ గృధ్రరాజు కూడా, ఆ జటాయువు కూడా రణే నిపాతిత, యుద్ధంలో చంపివేయబడ్డాడు కదా ఆ రావణుడి చేత. కృతం కర్మ మహత్వేన మాం తత్ అభ్యవపద్యత తిష్టత రావణ ద్వంద్వే వృద్ధేనాపి జటాయుష. ఆ జటాయువు చేత మహత్ కర్మం కృతం కర్మ మహత్ కర్మ, గొప్ప కర్మ చాలా. అంటే ఆ రావణాసురుడితోటి పోటీ పడి యుద్ధం చేయటము అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి మహత్ కర్మ, అటువంటి గొప్పదైనటువంటి కార్యము
రా రా అతని చేత ఆ జటాయువు చేత కృతం చేయబడింది. తేన మాం తదా అభ్యవపద్యత. అది నన్ను అప్పుడు అతడు రక్షించడానికి, ఆ రావణాసురుడి బారి నుండి నన్ను రక్షించడానికి అతడు తన ప్రాణాలనే అర్పించటం అన్నంతటువంటి గొప్ప కార్యాన్ని నిర్వహించాడు. తిష్టత రావణ ద్వంద్వే వృద్ధేనాపి. పాపం అప్పటికే జటాయువు వృద్ధుడు. వృద్ధేన అపి జటాయుష, వృద్ధుడైనటువంటి ఆ జటాయువు తోటి రావణ ద్వంద్వే తిష్టత, ఆ రావణుడితోటి ద్వంద్వయుద్ధము అంటే అతని దగ్గర ఉన్నటువంటివి ఏమీ ఆయుధాలేమీ లేవు. ఆ తన కరచరణాలే ఆయుధాలుగా పెట్టుకొని అతనితోటి ద్వంద్వయుద్ధము చేసి ఆ ద్వంద్వయుద్ధముతో రావణ ద్వంద్వే తిష్టత, రావణుడితోటి ద్వంద్వయుద్ధమునందు నిలిచినటువంటి వాడైన ఆ జటాయువు చేత, ఆ వృద్ధ జటాయువు చేత మహత్ కార్యం కృతం. మాం మాం అభ్యవపద్యత, రక్షణగా నన్ను కాపాడడానికని అతని చేత మహా గొప్ప కార్యము చేయబడింది. అయినప్పటికీ కూడా అతడు యుద్ధంలో రావణాసురుడి చేత చంపివేయబడ్డాడు. యది మామిహ జానీయాత్ వర్తమాన స రాఘవః అద్య బాణైః అభిక్రుద్ధః కుర్యాత్ లోకం అరాక్షసం. యది ఒకవేళ గనక మామిహ జానీయాత్ వర్తమానం స రాఘవః ఆ రాఘవుడు, ఆ నా భర్త అయినటువంటి ఆ రాముడు, పరాక్రమశాలి అయినటువంటి ఆ రాముడు మాం ఇహ జానీయాత్ వర్తమానం, ఇహ జానీయాత్ నేను ఇక్కడ ఉన్నాను అన్నటువంటి వర్తమానం అన్నటువంటి వార్తను జానీయాత్ ఒకవేళ తెలిసిన వాడు గనక అయితే, ఒకవేళ రాముడు గనక నేను ఇక్కడ ఈ విధంగా నేను ఈ రాక్షసుడి చేత రావణాసురుడి చేత బందీగా ఉన్నాను, రావణాసురుడి వశంలో ఉన్నాను, పరాధీననై ఉన్నాను అన్న విషయమును గనక ఒకవేళ గనక రాముడికి తెలిసినట్లు అయితే అద్య బాణై అభిక్రుద్ధుడే, మహా విపరీతమైనటువంటి కోపం కలిగినటువంటి వాడే. అంటే తన భార్యను ఎవరు తీసుకొని వెళ్ళి ఒక రాక్షసుడు తన బందీగా ఉంచుకున్నాడు అన్నటువంటి ఆ కోపముతోటి రాముడు అద్య నేడు వెనువెంటనే, అద్య అంటే నేడంటే వెనువెంటనే అన్నమాట, ఆ వార్త తెలిసినటువంటి వెంటనే బాణై తన బాణాలతోటి కుర్యాత్ లోకం అరాక్షసం, ఈ ఒక్క రావణాసురుడే కాదు లోకం అంతటిని అరాక్షసం కుర్యాత్, రాక్షసులు అనేవాళ్ళు లేకుండా కుర్యాత్ చేయగలవాడు. ఇక్కడ నేనున్నాను అన్నటువంటి వార్త తెలిస్తే చాలు, ఆ రాముడు ఆ ఒక్క క్షణ కాలంలో మొత్తము ఈ లోకంలో అసలు రాక్షసులు అనేవారే లేకుండా అరాక్షసం కుర్యాత్, రాక్షసులే లేని వారుగా చేయగలడు. విధమేచ్చ పురీం లంకాం శోషయేచ్చ మహే. ఒక్క క్షణం. విధమేత్ చ పురీం లంకాం విధమేత లంకాం పురీం శోషయేచ్చ మహోదధిం రావణస్య చ నీచస్య కీర్తిం నామ చ నాశయత్. రాముడికి ఎంతటువంటి పౌరుషము, ఎంతటువంటి ధైర్యము, ఎంతటువంటి తేజస్సు ఉన్నది అంటే అతడు ఈ లంకాం పురీం, ఈ లంకాపురిని, ఈ లంకా పట్టణాన్ని మొత్తాన్ని మహోదధిం మహాసముద్రాన్ని కూడా శోషయేత్ చ విధం, శోషయేత్ ఎండిపోజేయగలడు. ఈ పురీం లంకాం విధమేత్, ఈ లంకాపురిని విధమేత్ అలా ఎగరగొట్టేయగలడు.
లంకా నగరాన్ని ఎగరగొట్టేయగలడు, మొత్తం సముద్రాన్ని ఎండిపోచేయగలడు. రావణస్య నీచస్య కీర్తిం నామచ నాశయేత్. రావణుడు ఆ నీచుడైనటువంటి రావణాసురుని యొక్క కీర్తిం అతని యొక్క కీర్తిని కూడా, నీచమైనటువంటి కీర్తిని కూడా నాశయేత్ నశింప చేయగలడు. ఆ రాముడు అంటే అతనికి కేవలం అతనికి ఇంకా ఇక్కడ నేనున్నానని తెలియాలి అంతే. నేనున్నాను అని తెలిస్తే చాలు. ఆ లంకాపురిని ఎగరగొట్టేయగలడు, సముద్రాన్ని ఎండగొట్టేయగలడు. ఆ రావణుడి యొక్క అటువంటి నీచమైనటువంటి ఆ కీర్తి, దుష్టమైనటువంటి కీర్తిని, నీచస్య రావణస్య కీర్తి, నీచుడైనటువంటి నీచుడైనటువంటి ఆ దుష్టుడైనటువంటి క్రూరుడైనటువంటి అంటే ఇతర పరభార్యను అపహరించినటువంటి ఆ క్రూరాత్ముడైనటువంటి రావణాసురుని యొక్క కీర్తిని కూడా నశింప చేయగలడు. తతో నిహత నాథానాం రాక్షసీనాం చ గృహే గృహే యథాహమేవ రుదతి తథా భూయో న సంశయ. తతః అంతా అట్లా ఆ విధంగా లంకా నగరాన్ని ఉప్పని గాలికి ఊదినట్టుగా ఊదేసి సముద్రాన్ని అంతా ఎండగొట్టేసేసి నీచుడైనటువంటి రావణుని యొక్క కీర్తిని అంతా నశింప చెయ్యగానే నిహత నాదానాం వారి యొక్కటువంటి భర్తలందరూ కూడా చంపివేయబడగా రాక్షసీనాం గృహే గృహే, ఆ రాక్షసీ స్త్రీల యొక్క గృహే వాటి ఇంటిలో ఒక్కొక్కళ్ళ ఇంటిలో యథాహమేవ రుదతి, వాళ్ళందరి ఇళ్లలో కూడా ఎట్లా యథాహమేవ రుదతి, ఏ విధంగా అయితే నేను ఇప్పుడు ఈ విధంగా రుదతి విలపిస్తూ ఉన్నాను. తథా భూయ, అక్కడక్కడ ఆ ఇల్లిల్లులో అలాంటిదే జరుగుతుంది. నా సంశయ, అందులో సందేహమేమీ లేదు. రాముడు రావడము, రాక్షసులందరినీ కూడా రాక్షసులు ఏమీ లేని దానిగా చేయటము, ఈ రాక్షస నాథులందరూ కూడా, రాక్షస వీరులందరూ కూడా మరణించడంతో ప్రతి గృహంలోనూ నేనెలా విలపిస్తున్నాను అలాంటి విలాపములే ఆ ప్రతి ఇంట వినపడతాయి. అన్విష్య రక్షసాం లంకాం కుర్యాత్ రామః స లక్ష్మణః నహి తాభ్యాం రిపుర్దృష్టః ముహూర్తమపి జీవతి. అన్విష్య రక్షసాం లంకను అన్విష్య రక్షసాం లంకాం, ఆ రాక్షసుని యొక్క ఆ లంకా నగరిని అన్విష్య వెతికి, అది ఎక్కడెక్కడ ఉందో ఉండి ఆ శత్రువులందరూ ఎక్కడెక్కడ దాక్కున్నారో కూడా చూసుకొని అక్కడంతా వెతికి రామః స లక్ష్మణః, రాముడు స లక్ష్మణః, లక్ష్మణుడితోటి కూడిన వాడే నహితాభ్యాం రిపు దృష్ట ముహూర్తమపి దీవతి. రాముడు కుర్యాత్ ఏం చేస్తాడు అనంటే తాభ్యాం వారిద్దరికి, ఆ రామః స లక్ష్మణః, రాముడు స లక్ష్మణుడితోటి కూడిన వాడై తాభ్యాం వారిద్దరూ కూడా రిపుః దృష్టః, ఎవరైనా శత్రువులు కొంచెం పాటు కనిపించారు అంటే, వాళ్ళ కళ్ళ పడ్డారు అని అంటే ముహూర్తమపి న జీవతి, ముహూర్తమపి ఆ శత్రువు ముహూర్తమపి న జీవతి, ఒక క్షణకాలం కూడా బ్రతికి ఉండలేడు. అట్లా చేస్తాడు. ఆ రాముడు వెతికి 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 ఎక్కడెక్కడ ఉన్నా సరే ఆ రాక్షసులందరినీ కూడా నిర్మూలిస్తాడు. లంక అన్విష్య కుర్యాత్, వెతికి మరి ఆ రాక్షసులందరినీ కూడా నిర్మూలిస్తాడు. మరి ఇంకా అతడు ఏ రిపుః దృష్టః, ఏ శత్రువునైతే చూస్తాడో, ఏ శత్రువు అతని కళ్ళబడతాడో అతడు ముహూర్తమపి న జీవతి, వాళ్ళు క్షణకాలం కూడా వారు జీవించి ఉండలేరు. చిత ధూమాకుల పథ గృధ్రమండల సంకుల అచిరేణ తు లంకేన శ్మశాన సదృశీ భవేత్. నాకు ఇది చదువుతుంటే ఒక్కసారి కొంచెము అనిపించింది, సీతాదేవి పరమ సౌమ్యురాలు. మరి సీతాదేవి పరమ సౌమ్యురాలు, అన్ని కష్టాలని ఓర్చుకొని ఉండేటటువంటి ఆ సీతాదేవి రావణాసురుడిని, తనని అపహరించుకొని వచ్చినటువంటి రావణాసురుడి మీద
కోపపు జ్వాలలు, కోపపు మాటలు మాట్లాడటము సహజమే కానీ, ఆమె మొత్తము లంకా నగరాన్ని అంతటినీ కూడా దాదాపుగా శపిస్తూ ఉన్నది. ఇలా చిత ధూమాకులపథ గృధ్రమండల సంకుల అచిరేణతు లంకేయం శ్మశాన సదృశీ భవేత్. అచిరేణ కొద్ది కాలంలోనే, అంటే 2 నెలలే కదా సమయం ఇచ్చాడు. ఆ 2 నెలల కాలంలోనే లంక, ఈ లంక అంతా కూడా శ్మశాన సదృశీ భవేత్, శ్మశానంలాగా అయిపోతుంది. చిత ధూమాకుల పథ, చితుల నుండి ధూమాకుల పథ మార్గాలన్నీ కూడా, అక్కడ నుంచి వచ్చేటటువంటి మార్గాలన్నీ కూడా ధూమాకులిత, ధూమం చేత, ఆ ఆ చితులపై నుండి వస్తున్నటువంటి ధూమముల చేత, పొగల చేత ఆవరింపబడి ఉంటుంది. గృధ్రమండల సంకుట, గృ గృ గృధ్రములు, అంటే గ్రదలు, గద్దలన్నీ కూడా వచ్చాయంటే చనిపోయినటువంటి వారి శరీరాల మీద తినటానికి ఆ గద్దలన్నీ కూడా అలా వాలుతూ గృధ్రమండల సంకుల, ఆ గృధ్రమండలం చేత, ఆ గద్దల యొక్క గుంపుల చేత ఆకులమైనటువంటి నిండిపోయి ఉన్నటువంటి శ్మశానం లాగా ఈ లంకా నగరము అచిరేణ భవేత్, చాలా కొద్ది కాలంలోనే అవ్వబోచున్నది అంటుంది. ఆచిరేణైవ కాలేన ప్రాప్స్యాం ఏవ మనోరథం దుష్ప్రస్థానః అయం ఆఖ్యాతి సర్వేషాం వహ విపర్యయః. అచిరేణ కొద్ది కాలంలోనే, అంటే ఎక్కువ కాలం లేదు, అచిరేణైవ కాలేన చాలా కొద్ది కాలంలోనే ప్రాప్స్యామి ఏవ మనోరథం ప్రాప్స్యామి, నేను నా యొక్కటువంటి మనోరథము ఏదైతే ఉందో అది ప్రాప్స్యామి నేను పొందగలను ఖచ్చితంగా. ఇప్పుడు ప్రాప్స్యామి ఏవ, ఖచ్చితంగా నేను నా మనోరథము ఈడేర్చుకోగలను, నా మనోరథమును తీర్చుకోగలను. నా మనోరథము, నా కోరిక ఏంటి? రాముని చేరటం, రాముడు నన్ను రక్షించటము అనేది నా కోరిక. నా కోరిక తీరేటటువంటి కాలము చాలా తొందరలోనే ఉన్నది. అచిరేణ కాలేన, చాలా తొందరలోనే నా కోరిక, నా మనోరథము, నా ఇష్టము సంపూర్ణము కానున్నది. అది నేను పొందబోతూ ఉన్నాను. ప్రాప్స్యామి ప్రస్థానః అయం ఆఖ్యాతి సర్వేషాం వా విపర్యయః. మీరందరూ దుష్ప్రస్థానః చెడ్డ మార్గంలో ఉన్న మార్గం, దుష్ప్రస్థాన చెడ్డ మార్గంలో ఉన్నటువంటి అయం వీరు సర్వేషాం ప్రస్థాన అందరికి, ఆ చెడు మార్గంలో నడిచేటటువంటి వారందరికీ, దుర్మార్గంలో దుష్టమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా విపర్యయం ఆఖ్యాతి. విపర్యయం వాళ్ళకి వ్యతిరేకంగా జరగబోతున్నది అన్నది అయం ఆఖ్యాతి, ఈ నా ఇది చెప్తున్నది, నా మాట చెబుతూ ఉన్నది. అచిర కాలంలోనే నేను నా కోరికను పొందబోతూ ఉన్నాను. నా ఇష్టము, నా మనోరథము తీరబోతూ ఉన్నది. నా ఇష్టము తీరబోతున్నది అన్న విషయమే మీరందరూ ఈ దుష్టమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి మీకందరికీ కూడా దానికి వ్యతిరేకంగా జరగబోతున్నది అన్నది కూడా చెప్పబడుతూ ఉన్నది. ఆఖ్యాతి అంటే చెప్పబడుతూ ఉన్నది. అంటే చెడ మార్గంలో నడిచే వాళ్ళకి విపర్యయము అంటే వాళ్ళకి వ్యతిరేకమైనది అని, అంటే వాళ్ళందరికీ కూడా చెడు జరగబోతున్నది, కీడు జరగబోతున్నది అనేది చెప్తూ ఉన్నది. నాకు సుఖము జరగబోతున్నది, నా కోరిక తీరబోతున్నది, మీకు కీడు జరగబోతూ ఉన్నది. యాదృశాని చ దృశ్యంతే లంకాయాం అశుభాని తు అచిరేణైవ కాలేన భవిష్యతి హతప్రభ. యాదృశాని అశుభాని లంకాయాం దృశ్యంతే. ఈ లంకయందు అశుభములైనటువంటివి, చెడు శకునములు అన్ని కూడా యాదృశాని దృశ్యంతే. యాదృశాని ఏవేవి అయితే
దృశ్యంతే కనబడుతూ ఉన్నాయో, చూడబడుతూ ఉన్నాయో ఆ చెడు శకునములు, ఆ అశుభములైనటువంటి శకునాలు, అటువంటివన్నీ కూడా ఏవి చూడబడుతూ ఉన్నాయో, అశుభములు ఏవి చెడు ఏదైతే చూడబడుతూ ఉన్నదో, అచిరేణైవ కాలేన భవిష్యతి, అవన్నీ కూడా అతి కొద్ది కాలంలో జరగబోతూ ఉన్నాయి. ఏవేవి అపశకునములు కనబడుతూ ఉన్నాయో, అశుభములైనటువంటివి, అపశకునములైనటువంటివి ఏవి కనబడుతూ ఉన్నాయో, యాదృశాన్ని ఎటువంటి రకము, ఏ రకమైనవి కనబడుతున్నాయో అవన్నీ కూడా చాలా కొద్ది కాలంలోనే భవిష్యతి జరగబోతూ ఉన్నాయి. హతప్రభ, ఆ లంక యొక్కటువంటి కాంతి అంతా కూడా హతప్రభ, నశించిపోనున్నది. అది కొద్ది కాలంలోనే ఈ లంక అంతా కూడా కాంతి విహీనమైపోయి ప్రభ, దానిలో ఉన్నటువంటి ప్రభలు, దాని ఉన్నటువంటి కాంతులన్నీ కూడా నశించిపోయినవిగా అవబోతూ ఉన్నాయి అని అన్ని అపశకునాలు చూపిస్తూనే ఉన్నాయి. నూనం లంకాహతే పాపే రావణే రాక్షసాధిపే శోషం యాస్యతి దుర్దర్శాం ప్రమదా విధవా యథా. నూనం లంకా, నూనం అంటే ఖచ్చితంగా లంకా రావణే పాపే హతే, ఆ పాపాత్ముడైనటువంటి ఆ రావణాసురుడు హతే, హతే చనిపోగానే, రాక్షసాధిపే రావణే హతే, ఆ రాక్షసాధిపుడు అయినటువంటి ఆ రావణాసురుడు హతే చనిపోవగానే, లంకా శోషం యాస్యతి, లంకా నగరి శోషం యాస్యతి, లంక ఎండిపోయినట్టుగా అయిపోతుంది. ఆ రావణాసురుడు చంపబడ్డాడంటే, ఆ చంపబడంగానే ఆ లంక అంతా కూడా ఎండగొట్టేసినట్టుగా అయిపోతుంది. శోషం యాస్యతి. దుర్దర్శాః ప్రమదాః విధవా యథా, ఆ దుర్దర్శాః ప్రమదాః, ఆ దుష్టులైనటువంటి ఆ స్త్రీలందరూ కూడా ప్రమదాః విధవా యథా, విధవరాళ్ళైపోతారు. వాళ్ళ భర్తలందరూ కూడా నశించినటువంటి వారైపోయి, ఆ రాక్షసి స్త్రీలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎండగొట్టినట్టు అయిపోయి, ఆ లంకంతా ఎండగొట్టినట్టు అయిపోయి, ఆ స్త్రీలందరూ కూడా విధవరాళ్ళైపోయి ఉంటారు అనేది నూనం ఖచ్చితంగా జరగబోతూ ఉన్నది. పుష్యేత్ పుష్యేత్ పుష్యో పుష్యోత్సవ సమృద్ధ చ నష్టభర్త్రి స రాక్షస భవిష్యతి పురీ లంక నష్టభర్త్రి యథాంగన. పుష్యోత్సవ సమృద్ధ చ నష్టభర్త్రి స రాక్షస, నష్టభర్త్రి స రాక్షస, నశించినటువంటి నష్టభర్త్రి ప్రభు అయినటువంటి ఆ రావణాసురుడు నశించి పోగా, స రాక్షస, అతనితో స రాక్షస, అతనితో పాటు ఆ రాక్షస ఆ స్త్రీలందరూ కూడా పుష్పోత్సవ సమృద్ధ, చాలా పుష్పోత్సవములతోటి సమృద్ధమైనటువంటిది వాళ్ళు అయి ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా పురి లంక, ఈ లంకాపురి అంతా కూడా నష్టభర్త్రి యథాంగన భవిష్యతి. నష్టభర్త్రి యథాంగన, అంగన స్త్రీలు నష్టభర్త్రి, భర్తలను కోల్పోయినటువంటి స్త్రీలు ఏ విధంగా అవుతారో ఆ విధంగా ఈ లంకాపురి కాగలదు. ఆ రాక్షసుడితో రాక్షసులందరితో కలిసి స రాక్షస, తనతో పాటు ఉన్నటువంటి మంత్రులు, సేనాపతులు, భటులు అందరూ రాక్షసులందరితో కలిసి ఆ రావణాసురుడు, ప్రభువు రావణ మహారాజు ఆయన నశించిపోగానే ఈ పుష్పోత్సవ సమృద్ధ లంక, ఈ అంతవరకు చక్కగా ప్రభలతోటి ఇంతకు ముందు చెప్పినట్టుగా కాంతి ప్రభలతోటి ఉన్నటువంటి ఆ లంకా నగరి పుష్యోత్సవ సమృద్ధ, ఆ సమృద్ధంగా అనేక రకాలైనటువంటి ఐశ్వర్యాలతోటి సమృద్ధంగా ఉన్నటువంటి ఆ లంక ఇప్పుడు ఆ ఏ విధంగా అయితే భర్తను కోల్పోయిన స్త్రీ ఏ విధంగా దుఃఖిస్తుందో అలా దుఃఖితురాలుగా అయిపోతుంది. నూనం రాక్షస కన్యానాం రుదంతీనాం గృహే గృహే శ్రోష్యామి నా అచిరాదేవ దుఃఖార్తానాం ఇహ ధ్వనిం. నూనం రాక్షస కన్యానాం, ఖచ్చితంగా ఆ రాక్షస కన్యకలు,
ఆ రాక్షస స్త్రీలందరూ కూడా రుదంతీనాం ఏడుస్తూ ఉన్నటువంటి వారు, విలపిస్తూ ఉన్నటువంటి వారు, గృహే గృహే అంటే ప్రతి ఒక్క ఇంటిలోను, అంటే రాక్షసులందరితో కలిసి ఆ రావణాసురుడు మరణించబోతున్నాడు కాబట్టి ప్రతి ఇంటిలోనూ ఒక ఎవరో చనిపోయిన వారు ఉన్నారు. అందుకని ఆ గృహే గృహే రాక్షస కన్యకానాం రుదంతీనాం, ఆ రాక్షస కన్యకలన్నది కూడా రుదంతీనాం విలపంతీనాం ఏడుస్తూ ఉండగా, నా అచిరాదేవ దుఃఖార్తానాం శ్రోష్యామి. అచిరా నా అచిరాదేవ్ నా చిరాదేవా అంటే అచిరాదేవా, కొద్ది కాలంలోనే దుఃఖార్తానాం ఇహ ధ్వనిం శ్రోష్యామి. దుఃఖార్తులైనటువంటి, దుఃఖం చేత పీడితులైనటువంటి ఆ స్త్రీల యొక్కటువంటి విలాపముల యొక్క ధ్వనిం, శబ్దములను, ఆ ధ్వనులను, ఆ ఏడుపులను శ్రోష్యామి నేను వినగలను. కొద్ది కాలంలోనే అది జరగబోతూ ఉన్నది. సాంధకార హతద్యోత హత రాక్షస పుంగవాహ భవిష్యత్ పురీలంక నిర్దగ్ధ రామసాయకై. సాంధకార అంధకారంతో కూడినటువంటిది, చీకట్లతోటి చిమ్ముకున్నటువంటిది. హతద్యోత కాంతులన్నీ కూడా, ద్యుతి అంతా కూడా కాంతులన్నీ కూడా పోగొట్టుకున్నది. హత రాక్షస పుంగవాహ రాక్షస పుంగవులందరూ కూడా మరణించిన వారు కాగా, లంకాపురి ఈ లంకా నగరం అంతా కూడా రామసాయకై రాముని యొక్క బాణములతోటి నిర్దగ్ధ భవిష్యతి అది శుభ్రంగా కాల్చివేయబడినదిగా అయిపోతుంది. రాముని యొక్క బాణాలతోటి మొత్తం ఈ లంక అంతా ఒక చీకటి మయంగా, దానిలో ఉన్నటువంటి కాంతులన్నీ కూడా నశించిపోయినట్టుగా అయిపోయి రాక్షసులందరూ కూడా హతమార్చబడతారు. యది నామ సశూర మాం రామ రక్తాంతలోచన జానీయాత్ వర్తమానాం హి రావణస్య నివేశనే. ఇంత జరగడానికి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు నేను ఇక్కడ ఉన్నాను అనేటటువంటి వర్తమానము రాముడికి అందాలి. జానీయాత్ వర్తమానం వర్తమానం రావణస్య నివేశనే వర్తమానం. ఈ రావణాసురుడి ఇంటిలో నేనున్నాను. నివేశనే ఇంటి యందు, రావణాసురుడి ఇంటి యందు, రావణ పాలితమైనటువంటి ఈ లంక యందు నేను ఉన్నాను అనేది అన్నటువంటి వర్తమానం. నేనిక్కడ ఉన్నటువంటి వార్తను జానీయాత్, ఒకవేళ కనుక తెలిస్తే, యది నామ సశూర మాం రామ రక్తలోచన అనేన నృశంసేన రావణేనాధమేన సమయో యాంతు నిర్దిష్ట తస్య కాలో అయమా. ఒకవేళ ఆ రాముడికి కనుక యది నామ సశూర, ఒకవేళ గనక ఆ శూరుడైనటువంటి రాముడు రక్తాంతలోచన, ఎర్రని కన్నులు కలిగినటువంటి, కోపంతో ప్రజ్వలిస్తున్నటువంటి ఎర్రని కన్నులు కలిగినటువంటి ఆ రాముడు మాం వర్తమానం రావణస్య నివేశనే జానీయం, నేను గనక ఈ రావణాసురుడి గృహంలో నిర్బంధింపబడి ఉన్నాను అన్న విషయం గనక, వార్త గనక తెలిసినవాడు అయినట్లయితే, అనేనతు నృశంసేన రావణ అధమేన మే అనేన, ఈ యొక్కటువంటి నృశంసేన క్రూరుడైనటువంటి రావణేన అధముడైనటువంటి నీచుడైనటువంటి రావణాసుని చేత మే యహాసు నాకు యహాసు, ఏదైతే సమయము ఇవ్వబడిందో, అంటే ఏ యొక్క కాల నిర్ణయం అయితే చేయబడిందో, ఏ నియమం అయితే చెప్పబడిందో, అంటే 2 నెలల కాలము అనే ఒక నియమం ఇచ్చాడు కదా, ఆ నియమం ఏదైతే చెప్పబడిందో, యహాతు నిర్దిష్ట తస్య కాలో అయమాగత, ఏ కాలమైతే అతని చేత నిర్దిష్టమైనదో, చెప్పబడి ఉన్నదో, ఆ కాలం అయం ఆగత, ఆ కాలం ఇప్పుడు వచ్చేసింది. ఇంకా 2 నెలల కాలము ఆయన ఇచ్చాడు సమయము, నాకు నియమం. ఆ నియమము దగ్గరికి వచ్చేస్తూ ఉన్నది. ఆ కాలం దగ్గరికి వచ్చేస్తుంది. మరి రామునికి, రామచంద్రునికి నేను ఇక్కడ ఉన్నాను అన్న విషయము తెలియాలి.
ఈ దృష్టుడైనటువంటి క్రూరుడైనటువంటి రావణాసురుడి చేత నేను ఇక్కడ నిర్బంధింపబడ్డాను. ఈ విధంగా ఒక సమయము, ఒక నిర్ణయము, ఒక హద్దు అతను గీశాడు అన్న సంగతి అతనికి తెలియాలి. ఆ కాలం ఇప్పుడు మరి వచ్చేసింది. నచమే విహిత మృత్యు అస్మిన్ దృష్టే న వర్తతే. అది కనుక ఒకవేళ ఆ రాముడు ఈ ఈ రావణాసురుడు ఇచ్చినటువంటి కాల నిర్ణయము ఏదైతే ఉన్నదో అంత లోపల గనక నాకు రాముడు నన్ను గనక రక్షించలేకపోయినట్లయితే మే విహిత మృత్యు అస్మిన్ ఈ విషయంలో మృత్యు విహిత, మృత్యువే నాకు నిర్ణయింపబడిందిగా అవుతుంది. దృష్టే నా వర్తతే, ఈ దుష్టే, ఈ దుష్టునితోటి మాత్రము నా వర్తతే, నేను మాత్రము ఏ మృత్యువుని నేనైతే కోరుకుంటూ ఉన్నానో, మే విహిత మృత్యు, నాకు విధింపబడినటువంటి మృత్యువు ఏదైతే ఉందో అది దుష్టే నా వర్తతే, ఈ దుష్టుని యందు అది ప్రవర్తించడము లేదు. ఎందుకు ఈ మృత్యువు రాముడు ఎందుకు ఇంకా రావడం లేదు, వచ్చి ఎందుకు ఈ దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించటం లేదు, ఈ రావణాసురుడు వచ్చి నాకు ఇచ్చినటువంటి ఆ నియమము, సమయ నియమము, గడువు, ఆ గడువు ఏదైతే ఉందో ఆ గడువు తీరిపోనున్నది. ఆ తీరిపోయింది అనంటే మరి నాకు ఇంకా మృత్యువే శరణ్యం. నాకు ఆ గడువు తీరే లోపల ఏ విహిత విహిత మృత్యువు, నాకు ఏ మృత్యువు అయితే ఇక్కడ నా ఎక్స్ట్రా వచ్చింది. మే విహిత మృత్యు, నాకు ఏ మృత్యువు అయితే విధింపబడి ఉన్నదో నేను అనుకుంటున్నా, అంటే ఇంకా తను చనిపోవాలనే అనుకుంటున్నది. ఆ చనిపోవాలనుకుంటున్న నా మృత్యువు అస్మిన్ దృష్టేన వర్తతే, ఎందుకు ఈ దుష్టుడికి కలగడం లేదు అంటే రాముడు రావాలి, రాముడు వచ్చి బాణాలు వేయాలి, అప్పుడే కదా ఈ రావణాసురుడు మరణించేది. అందుకని ఇంకా రాముడు ఎందుకు రావటం లేదు అని అనకుండా ఈ మృత్యువు ఎందుకు ఇంకా అతన్ని వరించడము లేదు. అకార్యం ఏ న జానంతి నైరుతాః పాపకారిణః అధర్మాత్తు మహోత్పాతః భవిష్యతి సంప్రతాం. అకార్యం ఏ న జానంతి నైరుతాః పాపకారిణః. నైరుతాః అంటే రాక్షసులు. రాక్షసులు పాపకారిణః, పాపకర్మములు చేసేటటువంటి ఈ రాక్షసులకు వాళ్ళు అకార్యం న జానంతి, ఏది కార్యమో ఏది అకార్యమో, ఏది చెయ్యకూడని పని అయితే ఉంటుందో అది న జానంతి, వాళ్ళకేమీ తెలీదు. ఇది పాపము, ఇది ధర్మము కానిది, అధర్మమైనటువంటిది విషయము అని వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళు చెయ్యకూడనటువంటి పని అంటూ ఏది లేదు, అన్ని చేస్తారు. అకార్యములన్నీ కూడా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అధర్మాత్తు మహోత్పాత భవిష్యతి సాంప్రతం. ఇప్పుడు ఈ సాంప్రతం ఇప్పుడు మహోత్పాత భవిష్యత్, ఏదో ఒక గొప్ప మహా ఉత్పాతము, అంటే ఒక పెద్ద ఆపద ఏదో ఒకటి భవిష్యతి సంభవించనున్నది. అధర్మాత్తు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి అధర్మమైనటువంటి కార్యముల పట్ల వాళ్ళకి అసలు అకార్యం అనేది ఇది చేయకూడదు అని తెలీదు. అందుచేతే వాళ్ళు రాక్షసులు అయ్యారు, పాపకర్ములు అయ్యారు. ఈ పాపాత్ములైనటువంటి వారికి, పాపకర్ములైనటువంటి ఈ రాక్షసులకి చెయ్యకూడని పని ఏంటో కూడా తెలీదు. వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ అధర్మ కార్యాల వలన, అధర్మ కార్యాల వలన మహోత్పాత భవిష్యతి, గొప్ప ఉపద్రవము సంభవించనున్నది. ఉత్పాతం, గొప్ప ఉపద్రవము, గొప్ప ఆపద, పెను ముంపు భవిష్యతి కలగనున్నది సాంప్రతం. ఇప్పుడు ఏతద్ ధర్మం విజానంతి రాక్షసాః పిశితాశనాః ధ్రువం నమాం ప్రాతరాశార్థే రాక్షసః కల్పయిష్యతి. నైతే ధర్మ విజానాతి, ఏతే వీళ్ళు ధర్మం న విజానంతి, ధర్మాన్ని గురించి వీళ్ళకి ఏ మాత్రము తెలియదు. ఏది ధర్మము ఏది అధర్మము అనేది తెలియదు.
పరస్త్రీని ఈ విధంగా నిర్బంధించడము తప్పు అనేది తెలీదు. నేను నిరాకరిస్తున్నప్పటికీ కూడా నన్ను ఇంకా ప్రాధేయపడడం అధర్మము అని తెలియదు. ఇలా ఒక స్త్రీని ఈ విధంగా ఇంత రకమైనటువంటి క్రూరమైనటువంటి దుర్భాషలతోటి హింసించటము అనేది తప్పు అనేది కూడా వాళ్ళకి తెలీదు. న ధర్మం విజానంతి. వాళ్ళకి ధర్మమే తెలీదు. రాక్షసాః పిశితాశనః. రాక్షసులు వీళ్ళంతా కూడా పిశితాశనః. పిశిత మాంసాన్ని తినేటటువంటి వీళ్ళు ఈ రాక్షసులు వాళ్ళకి ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో కూడా తెలియదు. ధ్రువం ఖచ్చితంగా నన్ను ప్రాతరాశార్థే, ప్రాతరాశం పొద్దున పూట బ్రేక్ఫాస్ట్, ప్రాతరాశార్థే పొద్దున పూట ప్రాతకాలంలో తినేటటువంటి ఆ భోజనం, మనం ఇప్పుడు ఇంగ్లీష్ లో బ్రేక్ఫాస్ట్ అంటున్నాము. ఫలాహారం అంటే ఫలాలేం తినం మనం, హాయిగా శుభ్రంగా ఇడ్లీలు దోశలు వడలు. ప్రాతరాశార్థే రాక్షస కల్పయిష్యతి. ఈ రాక్షసులు కల్పయిష్యతి, నన్ను చేసేస్తారు. ఈ పొద్దున్న వీళ్ళకి చెయ్యకూడని పని ఏంటో ఏమీ తెలియదు. ఇది తెలియనటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి నన్ను ఏ విధంగా చూడాలో ఏం చెయ్యాలో ఏమీ తెలియదు. వీళ్ళు పిశితాశనులు. పిశితాశనులు అంటే ఇంకా పచ్చి మాంసం తినేటటువంటి వాళ్ళు. వాళ్ళకి అది చక్కగా మసాలాలు గిసాలాలు వేసుకొని వండుకోవాలని కూడా తెలియదు. అలా పచ్చిగా ఉన్నదాన్ని అప్పటికప్పుడు చంపివేసి తినేయటమే వాళ్ళకి అలవాటు. అలా చేసేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఈమెని మాత్రము, సీతాదేవిని మాత్రము పాకశాలకు తీసుకొని వెళ్ళి అక్కడ చక్కగా వండుకొని తిందామనే ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళంతా. ప్రాతరాశార్థే పొద్దున పూట భోజనానికి మాం కల్పయిష్యతి, నన్ను చేసివేస్తారు. నన్ను వంటలోకి పంపించి వేస్తారు. నాకు తెలుసు అది ధ్రువం ఖచ్చితంగా. సాహం కథం కరిష్యామి తం వినా ప్రియదర్శనం రామం రక్తాంతనయనం అపశ్యంతి సుదుఃఖిత. సాహం కథం కరిష్యామి తం వినా ప్రియదర్శనం. నేను మాత్రము ఏమి చేయగలను? తం ప్రియదర్శనం వినా, నా ప్రియదర్శనుడైనటువంటి అందమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు, నా కంటికి ఆనందమును కలిగించేటటువంటి వాడు, నా కంటికి అయినటువంటి ఎవరి దర్శనం అయితే నాకు ప్రీతిని కలిగిస్తుందో ఆ ప్రియ దర్శనుడు అయినటువంటి వాడు, తం వినా అతను లేకుండా కథం కరిష్యామి, నేను ఏమి చేయగలను, నేను ఏమి చేస్తాను? రామం రక్తాంతనయనం అపశ్యంతి. ఆ రాముణ్ణి నయనుణ్ణి, ఆ ఎర్రని కన్నులు కలిగినటువంటి ఆ రాముని అపశ్యంతి చూడలేక, అతనిని చూడలేక దుఃఖితురాలైనటువంటి అహం కథం కరిష్యామి, నేను ఏమి చేయగలను? నేను ఈ సమయంలో ఇప్పుడు నేను రాముడు లేకుండా నేను ఏ పనిని నేను చేయగలను? యది కశ్చిత్ ప్రదాత మే విషస్యాద్య భవేదిహ క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతిన వినా. ఏది ఒకవేళ కనుక కశ్చిత్ ఎవరైనా ఇక్కడ నాకు విషస్య అద్య ప్రదాత భవేత్, నాకు ఇక్కడ ఎవరైనా సరే, ఎవరైనా సరే విషమును నాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటే చాలు. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఉండి ఆ రాముడు లేకపోవటం చేత, రాముణ్ణి నేను చూడలేకపోవటం చేత నేను సుదుఃఖితురాలనే ఉన్నాను, బహుదుఃఖితురాలనే ఉన్నాను. ఈ బహుదుఃఖితురాలైనటువంటి నాకు విషస్య ప్రదాత, విషముని తీసుకొచ్చి ఇచ్చేటటువంటి వాళ్ళు కశ్చిత్ భవేత్, ఎవరుంటారు? ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ నేను చనిపోదాము అనుకుంటే కూడా నాకు ఇంతకు ముందు కూడా అన్నది ఒకసారి, చనిపోదాము అనుకుంటే కూడా నాకు నేను పరాధీనను, చనిపోవడానికి కూడా నేను పరాధీనను, చనిపోవడానికి కూడా నా ఇష్టం వచ్చిన విధంగా నేను చనిపోవడానికి కూడా నాకు అర్హత లేదు ఈ రావణాసురుడి వశంలో ఉన్నప్పుడు అని అనుకుంది. అట్లానే ఇప్పుడు ఇక్కడ కూడా అంటోంది,
విషస్య ప్రదాత, విషాన్ని నాకు ఇచ్చేటటువంటి వారు ఎవరు ఉన్నారు ఇక్కడ? క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతినా వినా, పతినా వినా, నా భర్త అయినటువంటి రాముడు శ్రీరామచంద్రుడు వినా లేక క్షిప్రం వెనువెంటనే వైవస్వతం దేవం పశ్యేయం, ఆ వైవస్వతం వివస్వతుని కుమారుడైనటువంటి వైవస్వతుడు ఆ యమధర్మరాజును యమధర్మరాజు దేవం, ఆ దేవుణ్ణి యమదేవుణ్ణి పశ్యేయం నేను చూసదను కాక. నాకు ఎవరైనా గనక విషం తీసుకొచ్చి ఇవ్వండి, నాకు ఎవరైనా విషం తెచ్చే వాళ్ళు గనక ఉంటే, నాకు ఏ ఒక్కరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా ఒకసారి నాకు విషం తీసుకొచ్చి ఇచ్చేవారు ఉంటే, ఆ విషాన్ని తాగడం చేత నేను వెంటనే అతి శీఘ్రంగా క్షిప్రం వెంటనే వైవస్వతం దేవం పశ్యేయం, ఆ వివస్వంతుని కుమారుడైనటువంటి సూర్యభగవానుడి కుమారుడైనటువంటి ఆ యమధర్మరాజుని పశ్యేయం చూసెదను గాక. న జానాత్ జీవంతిం రామః నమాం లక్ష్మణ పూర్వజః జానంతౌ తౌ న కుర్యాతాం న ఉర్వ్యాం హి మమ మార్గణం. ఇంకా లక్ష్మణస్య పూర్వజః, లక్ష్మణుని యొక్క అన్నగారైనటువంటి రాముడు మాం అజీవంతిం న జానన్, నేను ఇంకా జీవంతిం జీవించియే ఉన్నానన్న విషయము నజానాత్ వాళ్ళకి తెలియనట్లు అయితే, జానంతౌ తౌ ఒకవేళ తెలిసినప్పటికీ కూడా తౌ వారిద్దరూ కూడా ఉర్వ్యాం మమ మార్గణం న కుర్యాత్, మమ మార్గణం నా కొరకు మార్గణం వెతకటము అనేది న కుర్యాత్ చేయకుండా ఉండరు కదా. వాళ్ళకి లక్ష్మణుడి అన్నగారైనటువంటి రామునికి జీవంతి మాం న జానాత్, నేను ఇంకా జీవించి ఉన్నాను అన్న విషయము బహుశా తెలియకపోయి ఉండొచ్చు. ఇంతకుముందు ఏమనుకుంది, రావణాసురుడి లంకలో నేను ఉన్నానని వాళ్ళకి తెలియదు, తెలిస్తే వచ్చేవాళ్ళని. ఇప్పుడు ఏమనుకుంటుందంటే అసలు నేను జీవించే ఉన్నానని వాళ్ళకి తెలియదు, నేను జీవించి ఉన్నాను అని తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళు వెతకటం లేదేమో. నేను జీవించి ఉన్నాను అని కనుక వాళ్ళు భావించుకుంటున్నట్లు అయితే, ఒకవేళ వాళ్ళకి అలా అనిపిస్తే జానంతవు, ఒకవేళ అలా అనుకుంటే నేను జీవించే ఉన్నాను ఇంకా అని వాళ్ళకి గనక తెలిసినట్లు అయితే, ఇది కూడా ఇంకొక సందేశం హనుమంతుడికి, తొందరగా వెళ్ళి చెప్పు, 2 మాసాల గడువే ఉంది, ఆ గడువు ఏందంటే నేను చనిపోతాను, మరి నేను ఇంకా జీవించి ఉన్నాను రాముడి కోసం ఎదురు చూస్తూ అన్న విషయం చెప్పాలి అని. తౌ న కుర్యాతం న ఉర్వ్యాం మమ మార్గణం, ఉర్వ్యాం భూమిపైన మమ మార్గణం నా కొరకు మార్గణం వెతకడాన్ని న కుర్యాత్ చేయకుండా ఉండరు కదా. వాళ్ళు ఎప్పటికైనా సరే నా కోసం కల వెతుకుతూనే ఉంటారు, నేను చనిపోలేదు అని తెలిసినంత వరకు వాళ్ళు నా కోసం వెతుకుతూనే ఉంటారు. నూనం మమైవ శోకేన స వీరో లక్ష్మణాగ్రజః దేవలోకమితో జ్ఞాతః త్యక్త్వా దేహం మహీతలే. నూనం ఖచ్చితంగా మమ ఏవ శోకేన స వీరః లక్ష్మణాగ్రజః, లక్ష్మణాగ్రజుడైనటువంటి ఆ వీరుడైనటువంటి రావణుడు మమ ఏవ శోకేన నా కొరకైనటువంటి శోకంతో దుఃఖంతో, అంటే నేను దూరం అయిపోయాను అని, నన్ను కోల్పోయాను అని, నన్ను రక్షించుకోలేకపోయానని, నన్ను కాపాడుకోలేకపోయాను అనేటటువంటి శోకేన దుఃఖం చేత. ఇంతకుముందు కూడా ఒకసారి అన్నాడు కదా, రాముడు శోకం చేత పీడితుడు, ప్రియ భార్య అని ప్రేమ చేత భార్యను కాపాడుకోలేకపోయాను అనేటటువంటి శోకము చేత రాజునై ఉండి కూడా ప్రజలను రక్షించలేకపోయానని ఆ దుఃఖం చేత రాముడు పీడితుడవుతున్నాడు అని మొట్టమొదట మనకు అక్కడ ఒకసారి హనుమంతుడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రాముడిని గురించి చెప్పాడు. అట్లా ఈ రాముడు ఈ శోకేన నన్ను కోల్పోయాను అనేటటువంటి శోకంలో, నేనే దూరమయ్యాననే శోకంతో, నేను చనిపోయానేమో అనేటటువంటి భావనతోటి మమ ఏవ దేవలోకం ఇతః యాతః,
ఆయన పాపం ఆ దుఃఖంతోటి దేవలోకానికి వెళ్ళిపోయి ఉంటాడేమో. త్యక్వా దేహం మహీతలే, మహీతలే దేహం త్యక్వా, మహీతలే ఈ భూమి పైన దేహం త్యక్వా తన శరీరాన్ని వదిలేసి దేవలోకం ఇతః యాతః, ఇక్కడి నుండి ఈ భూలోకం నుండి దేవలోకానికి వెళ్ళిపోయి ఉంటారు అని స్పష్టంగా అక్కడ తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కూడా దేవలోకం నుంచి వచ్చారు అన్నటువంటి విషయం. ధన్యా దేవాః స గంధర్వాః సిద్ధాః పరమర్షయః మమ పశ్యంతి ఏ నాథం రామం రాజీవలోచనం. ఆ దేవతలందరూ కూడా ఆయన దేవలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు. నా కోసం దుఃఖించి 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 ఆ శోకంలో కుంగిపోయి కృషించిపోయి ఆయన ఈ లోకాన్ని వదిలేసి దేవలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా గంధర్వులు, సిద్ధులు, పరమ ఋషులు వాళ్ళందరూ కూడా ధన్యులు. ఎందుకంటే మమ నాథం పశ్యంతి, వాళ్ళు మమ నాథం రామం రాజీవలోచనం పశ్యంతి, నా నాథుడైనటువంటి నా భర్త అయినటువంటి రాముడిని, రాజీవలోచనుడిని, రాజీవముల వంటి తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ రాముని చూసి పశ్యంతి, చూసిన వారందరూ కూడా నిజంగా ధన్యాః ధన్యులు. అథవా నహి తస్యార్థే ధర్మకామస్య ధీమసః మయా రామస్య రాజర్షేః భార్యయా పరమాత్మనః. అథవా అథవా లేనట్లయితే ధర్మకామస్య ధీమతః, ధర్మకామస్య ధర్మము పట్ల ప్రీతి ప్రేమ కలిగినటువంటి ఆ రాముడు ధీమతః ధీమంతుడైనటువంటి వాడు, ధీమంతుడు తెలివి బుద్ధి అధికంగా జ్ఞానము అధికముగా కలిగినటువంటి వాడు అతడు. తస్యార్థే అతని కొరకు మయ రామస్య రాజర్షేః భార్యయా పరమాత్మనః, ఆ బుద్ధిమంతుడైనటువంటి ఆ రాముని యొక్క భార్య రాజర్షేః, రాజర్షి అయినటువంటి ఆ రాముని యొక్క భార్య అయినటువంటి భార్య చేత పరమాత్మనః మయ అదవ లేదా రాముడు దేవలోకానికి వెళ్ళి ఉండవచ్చు అనుకోండి, లేదా మయా భార్యయా భార్య అయినటువంటి నా చేత నాతోటి తస్య అతని యొక్క అర్థం ఉంది కాబట్టి, అంటే నన్ను రక్షించాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉన్నది కాబట్టి, అథవా లేదట్లయితే అతను అలా మనం దేవలోకానికి వెళ్ళిపోయి ఉండకపోవచ్చు. ఎందుకంటే మయా అర్థే నా కొరకై నా నిమిత్తమై ధర్మం పట్ల ఆసక్తి కలిగిన వాడు కాబట్టి, భార్యని రక్షించటము అనేది కాపాడటము అనేది అతని యొక్క ధర్మము కాబట్టి, ఆ ధర్మము చేత ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసంకి నా కొరకు వెతుకుతూనే ఉంటాడే తప్ప కానీ ప్రాణాలు వదిలిపెట్టేసేసి దేవలోకానికి వెళ్ళిపోయి నేను కనపడలేదు అని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయి ఉండేవాడు అవడు. ఎందుకనంటే మయా అర్థే, భార్య అయినటువంటి నా కారణంగా నా నిమిత్తంగా ఆ రాజర్షి అయినటువంటి పరమాత్ముడైనటువంటి రాముడు నహి అతడు మరణించి ఉండడు అంటారు. మయా రామ అంటే ఆమెకు అట్లా అనిపిస్తూ ఉంది. ఒక క్షణము ఇలా అనిపిస్తోంది, ఒక క్షణము అలా అనిపిస్తోంది. దుఃఖంలో ఉన్నటువంటి వారి హృదయము ఎలా పరిపరి విధాల చంచలంగా ఉంటుందో, ఒకసారి ఇలా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు, మరి ఒక్క క్షణంలోనే ఆ ఆలోచన తప్పు ఇంకొక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అలానే ఇప్పుడు సీతాదేవి అలా ఆలోచిస్తుంది. దృశ్యమానే భవేత్ ప్రీతః సహృదః నాస్త్యపశ్యతః నాశయంతి కృతఘ్నాస్తు న రామో నాశయిష్యతి. దృశ్యమానే భవేత్ ప్రీతః సహృదం, ప్రీతి కలిగినటువంటి ప్రీతి సౌహృదం భవేత్,
దృశ్యమానే సహృదం భవేత్. దృశ్యమానే ఎవరినైనా చూసినటువంటి వెంటనే, కొంతమందిని చూసినటువంటి వెంటనే సహృదం భవేత్. సుహృదత్వ భావము, సహృదము, స్నేహభావము, ప్రియ భావనము భవేత్ కలుగుతుంది. నాస్య అపశ్యతః, చూడకపోతే ఆ ప్రేమ కలగదు. ఒక సాధారణంగా ఇంగ్లీష్ లో కూడా ఒకటేదో సామెత ఉండాలి ఇట్లా. ఎవరైనా గాని దూరంగా ఉన్నప్పుడు చాలా కాలం వరకు చూడకపోతే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ సన్నగిల్లుతుంది. ఎవరైతే దగ్గర దగ్గరగా ఉంటారో, రోజు రోజు చూసుకుంటూ ఉంటారో, వాళ్ళ మధ్య స్నేహమేమో వర్ధిల్లుతుంది. కనబడకపోతే అలా దూరం 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 పెరిగిపోతూనే ఉంటుంది. ఇది మనం సహజంగా మానవ స్వభావంలో మనం చూస్తూనే ఉంటాము. ఒకప్పుడు మనకి రైలు ప్రయాణం అందుకనే జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిదని చెప్తారు. రైలు ప్రయాణంలో రైల్లో కూర్చున్నంత సేపు ఇప్పుడంటే రైలు ప్రయాణాలు మానేశారు చాలా మంది గాని. రైలు ప్రయాణంలో చేస్తున్నంత సేపు మన ఎదుటి సీటు వాళ్ళతోటి ఆ రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. మనం తెచ్చుకున్న ఆహారం వాళ్ళకిస్తాం, వాళ్ళు తెచ్చుకుంది మనకి. ఎట్లా పంచుకుంటాం, కబుర్లు చెప్పుకుంటాము, సరదాగా నవ్వుకుంటాము. మళ్ళీ రైలు దిగిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతాము. మళ్ళీ అసలు మనకి వాళ్ళెవరో గూడా కొన్నాళ్ళ పాటు గుర్తుంటుంది. ఆ తర్వాత వాళ్ళెవరో గూడా మర్చిపోతాం. అట్లా జీవితంలో కూడా దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు స్నేహాలు పెరుగుతాయి. దూరంగా ఉన్నప్పుడు స్నేహము తరిగిపోతుంది. అలా అటువంటి ఒక జీవిత సూత్రం చెప్తోంది ఇక్కడ సీతాదేవి. దృశ్యమానే భవేత్ ప్రీతిః సహృదం నా నా నాస్తి అపశ్యతః. ప్రీతిః ప్రీతి కాదు, ప్రీతుడు, ఇష్టుడు, ఇష్టమైనటువంటి సౌహృదః, ప్రీతి అన్నా కూడా పర్వాలేదు. ప్రీతిః దృశ్యమానే, కనబడినప్పుడే, చూచినప్పుడే సౌహృదం భవేత్, సుహృద స్వభావము, స్నేహభావము కలుగుతుంది. నాస్తి అపశ్యతః, ఒకవేళ కనుక చూడకపోతే, అంటే చాలా కాలము గనక చూడకపోతే నాస్తి, ఆ ప్రేమ భావము, ఆ స్నేహ భావము ఉండదు. నాశయంతి కృతఘ్నాస్తు సన్న రామః నాశయిష్యతి. కానీ రాముడు ఎటువంటి వాడు? రాముడు అలాంటి కృతఘ్నుడు కాదు. కృతఘ్నాః నాశయంతి, కృతఘ్నులైనటువంటి వారు అంటే కనపడకపోతే ప్రేమలను మర్చిపోయేటటువంటి వారు, కనబడకపోతే ప్రీతిని, స్నేహాలను, ప్రేమలను, ఆప్యాయతలను మర్చిపోయేటటువంటి వారు కృతఘ్నులు. చేసిన సహాయము, చేసిన మేలుని మర్చిపోయినటువంటి వాళ్ళు నాశయంతి, అటువంటి ఆ సౌహృదాన్ని, ప్రేమను నాశయంతి, నశింప చేసుకుంటారు. కానీ రామః నాశయిష్యతి, కానీ రాముడు అలా కాదు. రాముడు అలా స్నేహభావాన్ని, నా పట్ల ఉన్నటువంటి ప్రేమ భావాన్ని నేను కనబడనంత మాత్రాన అతడు నా పట్ల కలిగినటువంటి స్నేహ, ప్రేమ భావాన్ని వదిలేస్తాడు అని నేను అనుకోను. కిం ను మే న గుణాః కేచిత్ కిం వా భాగ్యక్షయః హి మే యాహం సీతా వరార్హేణ హీనా రామేణ భామిని. కిం ను మే న గుణాః, ఎందుకు ఇలా జరుగుతున్నది? రాముడు ఎందుకు ఇంకా నన్ను మర్చిపోయినట్టుగా ఉన్నాడు? రాముడు ఇంకా నా దగ్గరికి ఎందుకు రావటం లేదు? కిం, ఎందువల్ల? మే న గుణాః, నాలో సుగుణములేవి లేవా? ఏమైపోయినాయి నాలో ఉన్నటువంటి గుణములన్నీ? నచేత్ కిం వా భాగ్యక్షయః హి మే, లేనట్లయితే భాగ్యక్షయః, నా భాగ్యమంతా కూడా క్షయః, క్షీణించిపోయిందో. నాలో గుణములు లేవో, ఉత్తమమైనటువంటి గుణములు, సద్గుణములు నాలో లేవా? లేకపోతే నా భాగ్యమే క్షీణించిపోయిందా? ఏమైంది? యాహం సీత వరార్హేణ హీనా రామేణ భామిని. యాహం సీత అని, ఇదిగో నేను సీతను, వరార్హేణ రామేణ, వరార్హుడైనటువంటి, ఉత్తమ గుణములు కలిగినటువంటి, సద్గుణ సంపన్నుడైనటువంటి రామేణ హీన,
రాముని చేత లేని దాననై, అంటే రాముడికి దూరంగా ఉన్నదానినై, ఆమెని ఈ ఈ స్త్రీని నేను, ఈ స్త్రీనైనటువంటి నేను, సీతనైనటువంటి నేను, నాలో సద్గుణాలు లేవా? ఏమి లేవు. ఎందుకు కావడం లేదు? నా భాగ్యమే నశించిపోయిందా? ఎందుకు నేను రాముడి చేత హీనురాలనుగా, రాముడు లేని దానినిగా అయ్యాను? శ్రేయః మే జీవితాన్ మర్తుం విహీనయా మహాత్మన రామాద్ అక్లిష్ట చారిత్రశ్చూరశ్చత్రు నిబర్హణాత్. శ్రేయః మే మే జీవితం జీవితాత్ మర్తుం. మే నాకు శ్రేయస్సు. ఏమిటి నాకు శ్రేయస్సు? ఏమిటి నాకు శుభకరమైనది? జీవితాత్ జీవించి ఉండడం కంటే, మర్తుం చనిపోవటమే, మరణించడమే నాకు శ్రేయస్కరమైనటువంటిది, శుభకరమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. జీవితాత్ జీవించి ఉండడము కంటే. ఎందుకంటే జీవించి ఉంటే ఇప్పుడు ప్రతి క్షణము ఈ రాక్షసుడు వచ్చి ఇట్లా నన్ను నిర్బంధిస్తూ ఉన్నాడు. దీనికన్నా మరణమే మేలు. విహీన యా మహాత్మన రామేణ విహీన, మహాత్ముడైనటువంటి రాముని చేత రాము నుండి విహీన దూరమైనటువంటి దానను నేను. నేను జీవించి ఉండడం కన్నా, రాముడికి దూరంగా ఉన్నటువంటి నేను జీవించి ఉండడం కన్నా మరణించడమే మేలు. రామాత్ అక్లిష్ట చారిత్ర, రామాత్ రాముని కంటే అక్లిష్ట చారిత్ర, ఎటువంటి క్లిష్టత, కష్టములు లేనటువంటి చరిత్ర కలవాడు. అంటే రాముని యొక్కటువంటి గుణగణాలు చెప్పాలి అని అనుకుంటే ఎటువంటి ప్రయాస పడకుండా, ఎటువంటి ఆయాసము పడకుండా, ఎటువంటి క్లేశము పడకుండా రాముని యొక్క చరిత్రనంతా కూడా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అటువంటి చారిత్రము కలిగినటువంటి వాడు రాముడు. శూరాత్ శత్రు నిబర్హణాత్, శూరుడైనటువంటి వాడు. ఎక్కడ? శత్రు నిబర్హణాత్, శత్రువులందరినీ కూడా నిబర్హణాత్ సంహరించారు. శత్రువులందరినీ కూడా సంహరించడంలో శూరుడైనటువంటి ఆ రాముని నుండి, ఆ రాముడికి దూరంగా ఉండి నేను ఇంకా జీవించటం ఎందుకు? మర్తుం శ్రేయః, మరణించటమే మేలు. అథవా న్యస్తశస్త్రౌ తౌ వనే మూల ఫలాశనౌ భ్రాతరౌ హి నరశ్రేష్టౌ చరంతౌ వనగోచరౌ. లేదా పాపం ఆ రామలక్ష్మణులు ఎలా ఉండి ఉంటారు? నేను జీవించి ఉండడం కంటే కూడా మరణించడమే మేలు. ఆ వాళ్ళిద్దరూ పాపము ఎక్కడ, నేనెక్కడున్నానో తెలియదు. నేను ఈ లంకలో సముద్రం దాటి తీసుకొచ్చాడు ఈ లంక. చెప్పడానికి ఏమో ఆ జటాయువు మరణించాడు. నేనిక్కడ ఉన్నానన్న సంగతి ఎలా తెలుస్తుంది? తెలియక, నేను లేక నన్ను కోల్పోయి వాళ్ళు రాముడు దేవలోకానికైనా వెళ్ళిపోయిండొచ్చు. లేకపోతే ఆ భ్రాతరవు, ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా న్యస్త శస్త్రౌ, వాళ్ళ యొక్కటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా వదిలి వేసిన వారే. ఎందుకంటే అక్కడ సీతాదేవి లేనప్పుడు ఎవరిని కాపాడాలి వారు? ఎవరిని రక్షించాలి? ఎవరిని రక్షించడం కోసానికి వాళ్ళకి అస్త్రశస్త్రాలు, తాము రక్షించుకోవడానికి వాళ్ళకేమి అస్త్రశస్త్రాలు అక్కర్లేదు. వాళ్ళు గనక ఒక సింహానికి, ఒక పులికి ఆహుతి కావాలి అనంటే ఆహుతి అయిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారే. న్యస్తశస్త్రవు, శస్త్రాలన్నింటినీ వదిలేసి, తౌ వనే ఫలమూలాశనం, వాళ్ళిద్దరు కూడా వనంలో ఫలమూల ఆశనం, ఫలాలు, మూలాలు, కందమూలాలు, ఫలములు ఇలాంటివన్నీ కూడా ఆశనవు తినుకుంటూ ఆ ఇద్దరు సోదరులు నరశ్రేష్టౌ, ఉత్తములైనటువంటి మానవులు, శ్రేష్ఠులైనటువంటి మానవులు, వనగోచరవు చరంతవు, వనాల్లో తిరుగుతూ ఉండి ఉంటారు వాళ్ళు. ఆ ఇద్దరు అన్నదమ్ములు నన్ను కోల్పోయిన వాళ్ళే. వాళ్ళకి దేని మీద శ్రద్ధ లేక ఆ అస్త్రాలన్నింటినీ కూడా వదిలేసి, అస్త్ర పరిత్యాగం చేసేసి, అస్త్ర సన్యాసం చేసేసి, ఫలమూలాలు తింటూ, కందమూలాలు, పళ్ళు అలాంటివి తింటూ వనంలో తిరుగాడుతూ ఉండుంటారు. అథవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మనా ఘాతితః శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. అథవా లేనట్లయితే రాక్షసేంద్రేణ రావణేన, ఈ రాక్షసేంద్రేణ రాక్షసరాజైనటువంటి రావణేన దురాత్ముడు దుష్టుడైనటువంటి రావణుని చేత ఛద్మన
మోసపూరితంగా నన్ను ఎలాగైతే తీసుకొచ్చాడు అలా చద్మన మోసపూరితంగా కపటముగా ఘాతితౌ శూరౌ శూరులైనటువంటి ఆ భ్రా అన్నదమ్ములైనటువంటి రామలక్ష్మణౌ ఘాతితౌ బడి ఉంటారు ఒక కపటోపాయంతో. అంటే సరాసరి ఎదురుగుండా వచ్చి యుద్ధంలో ఎదురుగా నిలబడి యుద్ధం చేయగలిగినటువంటి సాహసము రావణాసురుడికి లేదు. ఎందుకంటే ఎదురుగుండా వచ్చి నిలబడి రాముని ముందు యుద్ధంలో ఎవరు ఎదుర్కొన లేరు. రాముని ఎదుర్కొన లేరు. అందుచేత చద్మన ఒక కపటముగా ఒక మోసంగా ఏదో రకంగా ఈతన్ని రాముణ్ణి రామలక్ష్మణులనిద్దరిని కూడా సంహరించి ఉండవచ్చు. సాహం సాహం ఏవ సాహమేవ అంగతే కాలే మర్తుమిచ్చామి సాహం అంగ తే కాలే మర్తుం ఇచ్చామి సర్వదా నచ మే విహతః మృత్యుః అస్మిన్ దుఃఖేపి వర్తతే. సాహం సాహం సాహమేవంగతే కాలే సాహం అలాంటి నేను ఎలా భర్తను కోల్పోయినటువంటి నేను భర్త కోల్పోయిన కాదు భర్తకి దూరంగా ఉన్నటువంటి నేను ఏవంగతే కాలే ఈ కాలంలో ఇలా ఈ ఈ ఈ నియమము ఒక గడువు పెట్టినటువంటి ఈ కాలంలో సర్వదా మర్తుం ఇచ్చామి సర్వదా అన్ని విధాల మర్తుం ఇచ్చామి నేను మరణించడానికే నేను కోరుకుంటాను. నేను మరణించడానికే పడతాను. నచ మే విహతః మృత్యుః అస్మిన్ దుఃఖేపి వర్తతే. కానీ ఇటువంటి అస్మిన్ దుఃఖేపి ఇంతటువంటి దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నటువంటి ఈ సమయంలో కూడా మే దుఃఖః విహితః మృత్యుః నేను కోరుకున్నటువంటి ఆ మృత్యువు నా వర్తతే నాకు రావటం లేదు. ఈ దుఃఖంలో నేను ఇంత దుఃఖంలో నాకు మరణాన్ని నేను విధించుకుందాము అని ఉంటే కూడా నా మరణాన్ని నేను స్వీకరిద్దామనుకుంటే కూడా నా వర్తతే నాకు ఆ దుఃఖం నాకు ఆ మరణము ప్రాప్తించడము లేదు. ధన్యాః ఖలు మహాత్మనః మునయః సత్యసమ్మతాః జితాత్మనః మహాభాగాః యేషాం నస్తః ప్రియాప్రియే. ధన్యాః ఖలు మహాత్మనః మహాత్మనః మునయః మహాత్ములైనటువంటి ఆ మునులందరూ కూడా వాళ్ళు ధన్యులు. సత్యసమ్మతాః వాళ్ళందరూ కూడా సత్యసమ్మతాః సత్యమునందు నిశ్చయముగా నిలిచి ఉన్నటువంటి వారు సత్యమునందు సంయమము కలిగినటువంటి వారు అంటే సత్యమును పట్టు వదలక పట్టుకొను వారు విడనాడని వారు సత్యమును విడనాడనటువంటి ఆ మునయః మహాత్మనః ధన్యాః ఆ మనులే మహాత్ములైనటువంటి వారే ధన్యులు. జితాత్మనః మహాభాగాః వాళ్ళు జితాత్ములు అన్ని ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినటువంటి వాళ్ళు మహాభాగులు. ఏషాం నస్తః ప్రియ అప్రియ ఎవరి వీళ్ళు ఈ మునులు సత్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి ధన్యులైనటువంటి వారు జితాత్ములైనటువంటి వారు ఇంద్రియములను జయించినటువంటి ఆ మునులందరూ కూడా వాళ్ళు ధన్యులు. ఎందుకంటే ఏషాం నస్తః ప్రియా అప్రియే ఏషాం ఎవరికైతే ప్రియా అప్రియే నస్తః వాళ్ళకి ప్రియమైనది ఏది లేదు అప్రియమైనది ఏది లేదు అలాంటి వాళ్ళు ధన్యులు. నేనిక్కడ రాముడు నా ప్రియుడైనటువంటి భర్త నాకు ఆ రాముడితోటి జీవితము కావాలి నేను రాముడు లేకుండా బ్రతకలేకుండా ఉన్నాను నేను రాముడు లేకపోతే చనిపోతాను మరణిస్తాను అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు రాముడు అంత ప్రియుడైనటువంటి ప్రేమమూర్తి అయినటువంటి వాడు ప్రియమైనటువంటి వాడు నేను ఇలా ఉన్నాను. ఎందుకంటే ఇంద్రియాలని జయించలేదు ఇంకా నేను. ఆ మునులందరూ ఇంద్రియాలని జయించారు. వాళ్ళకి ప్రియమనేది లేదు అప్రియమైనది ఏది
లేదు కాబట్టి ఆ మునులు వాళ్ళే నిజంగా ధన్యులు. నా రాముడు లక్ష్మణుడితో సహా కూడా వాళ్ళు కూడా వనేచరులు అయిపోయి ఉంటారు కదా, కందమూలాలు తినుకుంటూ. బహుశా వాళ్ళు కూడా ధన్యులే. ప్రియాత్ న సంభవేత్ దుఃఖం అప్రియాత్ అధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. ప్రియాత్ న సంభవేత్ దుఃఖం అప్రియాత్ అధికం భయం. ప్రియాత్ ప్రియమైన దానితోటి, కానీ అప్రియాత్ అప్రియం చేత గాని దుఃఖం న సంభవేత్ అధికం భయం. దుఃఖం గాని అది ప్రియమైన దాని నుండి, ప్రియాత్ సంభవేత్ నా దుఃఖం, ప్రియమైన దాని నుండి దుఃఖము కానీ అప్రియాత్ అప్రియం చేత అధికం భయం, అధికమైనటువంటి భయము గాని నా సంభవేత్ కలగదు. ప్రియమైన దానిని నుండి దుఃఖము అంటే ప్రియమైన దానిని కోల్పోవడం వల్ల దుఃఖము, అప్రియమైనటువంటి దాని ప్రియమైనది కలగడం వల్ల భయము, ఇవి నా సంభవేత్ కలగవు ఆ మునులకు. ఎందుకంటే వాళ్ళకి ప్రియాప్రియములు లేవు కాబట్టి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైంది, ప్రియాత్ దుఃఖం కలుగుతోంది. రాముని వినా నాకు దుఃఖం కలుగుతున్నది. రావణాసురుడు చేస్తున్నటువంటి పనుల వల్ల, అప్రియమైనటువంటి కార్యాల వల్ల ఏమో నాకు భయం కలుగుతూ ఉన్నది. ఈ రెండు, దుఃఖము భయము రెండు నాకు కలుగుతున్నాయి ప్రియా అప్రియము వల్ల. ఈ ప్రియా అప్రియములు ఏవి రెండు లేనటువంటి వాళ్ళు మహాత్ములు కదా, జితేంద్రియులు కదా, ధన్యులు కదా వాళ్ళు అంటారు. ప్రియాత్ నా సంభవే దుఃఖం అప్రియాత్ అధికం భయం. అప్రియం చేత అధికమైనటువంటి భయము, ప్రియాత్ ప్రియము వలన దుఃఖము, ఇవి రెండు కూడా నా సంభవేత్ వారికి కలగవు. తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మిన. తాభ్యాం ఏ వియుజ్యంతే, ఆ రెండింటిని, ఈ దుఃఖమును ఈ అధికమైనటువంటి భయాన్ని రెండింటిని కూడా ఏ వియుజ్యంతే ఎవరైతే వియుజ్యంతే వదిలి వేస్తారో, ప్రియమైన వాటి కొరకు, ప్రియమైన వాటిని పొందలేనందువల్ల దుఃఖము, అప్రియమైనటువంటి వాటి వల్ల ఆ భయము, ఈ రెండింటినీ కూడా ఎవరైతే వదిలి వేస్తారో నమస్తేషాం మహాత్మనాం తేషాం మహాత్మానాం నమః. తేషాం ఆ యొక్కటువంటి మహాత్మానాం మహాత్ములైనటువంటి ఆ మునులకు నమః నమస్కారం అంటుంది. నేను భరించలేను, నేను ఇక్కడ ఈ రాముడు లేకుండా నేను జీవించలేను అంటుంది. సాహం త్యక్తా ప్రియేణ ఇహ రామేణ విదితాత్మన ప్రాణాన్ త్యక్ష్యామి పాపస్య రావణస్య గతావశం. కానీ నేను అటువంటి ఆ మునుల వంటి దానను కాదు, ఆ జితేంద్రులైనటువంటి వారను కాను, ఆ ధన్యులైనటువంటి దానిని కాను. నాకు ప్రియం వల్ల దుఃఖం కలుగుతోంది, ఆ ప్రియం వల్ల భయం కలుగుతూ ఉన్నది. అందుచేత స అహం అట్టి నేను త్యక్తా ప్రియేణ రామేణ విదితాత్మన, రాముడు విదితాత్ముడైనటువంటి ఆ రాముని చేత త్యక్త దూరమైన దాననే, ప్రియేణ రామేణ ప్రియుడైనటువంటి రాముని చేత త్యక్త దూరమైనటువంటి అంటే వదిలివేయలేబడలేదు, త్యక్త దూరమైనటువంటి దానను విదితాత్మన రామేణ అన్ని తెలిసినటువంటి వాడు, అన్ని తెలిసినటువంటి జ్ఞానవంతుడైనటువంటి ఆ రాముడు. అంటే ఇక్కడ ఆమె ఇంకా ఇవన్నీ తెలుసనే అతడి ఎటువంటి జ్ఞానవంతుడు అంటే తన భార్య ఇటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటున్నది అని అతనికి, అంటే తను లేకుండా ఉంటే, తన దగ్గర లేకపోతే భార్య దుఃఖాన్ని అనుభవిస్తుంది అన్న విషయం తెలిసినటువంటి వాడు. విదితాత్మన రామేణ ప్రియేణ, రాముడు ప్రియుడైనటువంటి నా రాముని చేత త్యక్త నేను దూరమైపోయిన దానను, విడిపడిపోయిన దానను. పాపస్య రావణస్య గతావశం అంటే ఇక్కడ ఇది ఈ వాక్యమేమో ప్రియమైన వాక్యం అన్నమాట. ఇదేమో పాపస్య రావణస్య గతావశం
ఆ పాపాత్ముడైనటువంటి రావణుని యొక్క వశం గత, అతని వశంలోనికి వెళ్ళాను. ఆ రాముడి వశంలో ఉన్నటువంటి నేను పాపాత్ముడైనటువంటి పాపస్య రావణస్య, పాపాత్ముడైనటువంటి ఆ రావణుడి యొక్క వశం గత, వశంలో ఉన్నదాన్ని, అతని పరాధీనంగా ఉన్నటువంటి దాన్ని, ఇటు ప్రియమైనటువంటి రాముడు లేక దుఃఖాన్ని అనుభవిస్తున్న దానిని, పాపాత్ముడైనటువంటి రావణుడి వశంలో ఉండడం చేత దుఃఖాన్ని అనుభవిస్తున్న దాన్ని, రెండూ అనుభవిస్తున్నా. రెండు వదిలేసిన వాళ్ళు ధన్యులు, మహాత్ములు. కానీ నేను రెండూ అనుభవిస్తున్నాను కాబట్టి ఈ రెండింటి కన్నా ప్రాణాన్ త్యక్ష్యామి, నేనేం చేస్తాను, ప్రాణాన్ త్యక్ష్యామి, ఈ రెండు బాధలు నేను భరించలేను. ఈ రాముడి యొక్క దూరమై బ్రతకలేను, ఈ రావణాసుడి యొక్క అధీనంలోనూ నేను ఉండలేను. ఈ రావణాసురుడు వశంలో ఉంటూ రాముడిని ధ్యానించుకుంటూ ఇది నా వల్ల అయ్యేపటి కాదు. సో ఫైనల్ డెసిషన్ నాది ఏంటంటే ప్రాణాన్ త్యక్ష్యామి, నేను నా ప్రాణాలని త్యక్ష్యామి, వదిలి వేస్తాను, ప్రాణత్యాగం చేసుకుంటాను అని చెప్పుకుంటూ ప్రాణత్యాగం చేయడానికి ఒక గట్టి నిర్ణయానికి వచ్చి ఈ 26వ సర్గని ముగిసి సీతాదేవి యొక్కటువంటి ఆ గట్టి నిర్ణయంతో ఈ 26వ సర్గ ముగిసి నెక్స్ట్ త్రిజట స్వప్నంలోకి వెళ్తున్నది. ఇది సీతాదేవి యొక్క విలాపం. ఇంకా అన్ని కొంచెం